కిటికీ తెరిస్తే ఎయిర్ వెంటిలేషన్ సూపర్ గా ఉంటుంది. ముఖ్యంగా దోమల బెడద ఉండదు. డోర్లన్నీ ఇప్పుడే కొత్తగా మార్చారు సార్. మీరు కోరుకునే అన్ని వసతులు ఉన్నాయి. పెయింట్ కూడా ఇప్పుడు రీసెంట్ గానే వేశారు సార్. నీళ్ళ ప్రాబ్లం ఉండదుగా? బోర్ వాటర్ మొదలు మెట్రో వాటర్ వరకు 24 అవర్స్ నాన్ స్టాప్ గా వస్తాయంటే నమ్మండి. అంతకు మించి ఇది బాగా కలిసి వచ్చిన ఇల్లండి. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేయడానికి మనసు రాక ఖాళీ చేశారంటే నమ్మండి. అన్నిటికీ మించి ఓనర్ వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అంత మంచి వ్యక్తి. అన్నా సార్ కింద ఉన్న వాళ్ళే హౌస్ ఓనరా? వాళ్ళు కూడా అద్దెగా ఉంటున్నారు. ఆయన కూడా ఏదో గవర్నమెంట్ ఆఫీసులోనే చేస్తున్నారు. ఆయన మీకు మంచి కంపెనీ ఇస్తారు సార్. సార్ అడ్వాన్స్ గురించి మీరేం దిగులు పడకండి. కొంచెం అటు ఇటుగా మాట్లాడుకుందాం. కానీ ఇల్లు మాత్రం మిస్ చేసుకోకండి. చాలా మంచి ఇల్లు. ఇల్లు నాకు ఓకేనా? అయినా ఒకసారి నా వైఫ్తో డిస్కస్ చేసి చెప్తాను. రైట్, ఓకే. ఒక్క నిమిషం ఉండండి, తాళాలు ఇచ్చేసి వస్తాను. చపాతి ఏంట్రా ఇల్లు ఓకేనా? ఇల్లు కొంచెం పాతదే, కానీ ఇప్పటి వరకు చూసిన వాటిలో బెటరే. కిందింట్లో ఫ్యామిలీ ఉన్నారట, సో నీకు సేఫ్టీగా ఉంటుంది కదా. సరేరా, నువ్వు ఇల్లు ఫొటోస్ తీసి వాట్సాప్ చేయి, చూసి కాల్ చేస్తాను. పంపిస్తాను. .7 లో నేను మీ ఆర్జే సంతోష్ని. ఈ రోజు సండే కాబట్టి అందరూ హాయిగా రిలాక్స్ అవుదాం అనుకుంటుంటారు. 10th క్లాస్ పిల్లలైతే ఈ రోజు కూడా స్కూల్ కి వెళ్ళాలా, స్పెషల్ క్లాసులు పెడతారేమో అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది ఫ్యామిలీ మెన్లు అయితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే చికెన్ తేవాలా లేక మటన్ తేవాలా అని. ఇంకొంతమంది అయితే పొద్దున్నే లేవాలా అనుకుంటారు. వాళ్ళందరి కోసం ఒక సూపర్ సాంగ్ రాబోతుంది. నేను మీ ఆర్జే సంతోష్ని. అటువైపు ఆడుకోండి. అద్దం పగిలిపోతున్నా బాల్ తగిలితే. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇంకా 2 బాక్సులే సార్. ఆతికా, ఆతికా, ఆతి, ఈ పనులేమి చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు చేస్తున్నావు? ఇవ్వు. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నేను చేస్తాను. డాక్టర్ నువ్వు స్ట్రెయిన్ అవ్వకూడదని చెప్పారు కదా. రే, బుక్సే కదరా. పర్లేదు, నేను చేస్తానులే. అన్ని పెట్టేశారు కదా, అన్ని సామాన్లు షిఫ్ట్ చేసేసాం సార్. అయిపోయిందా? సరే, ఓకే. బ్యాలెన్స్ 25 ఉంది. ఓకే సార్. హే, ఒక నిమిషం. సార్, థ్యాంక్ యూ సార్. హే, కష్టపడి పైకి తీసుకొచ్చారు కదా, ఎక్స్ట్రా ఇవ్వడం అంత తప్పేం కాదు. అలా కోపంగా చూడు. సరే, థింగ్స్ అన్ని అరేంజ్ చేయడానికి ముందేరా, కిందకి వెళ్ళి అటెండెన్స్ వేయించుకుందాం. ఎవరు చూడమ్మా. థింగ్స్ అన్ని అరేంజ్ చేశాక మనం షాపింగ్ కి వెళ్ళొద్దామా? వైఫై కనెక్షన్ ఇవ్వడానికి వస్తున్నారు. సరే, అయ్యాక వెళ్దాం. హాయ్, మేం పైన ఇంట్లోకి కొత్తగా వచ్చాం. ఎవరమ్మా? పై వాటాకి అద్దెకి వచ్చారంట నాన్న. ఓహో, లోపలికి రమ్మనమ్మా. లోపలికి రండి. హలో సార్. రండి రండి. అది కుమారి, అది రేడియోలో చిన్న మిస్టేక్. ఈరోజు ఆదివారం కదా, అదే విప్పి చూస్తున్నాను. కూర్చోండి. అపర్ణ, చైర్ వేయమ్మా. ఒక్క నిమిషం నాన్న. కుమారి, వస్తున్నాను. పై వాటాలోకి అద్దెకొచ్చారు. రండి. నమస్తే అమ్మా. ఒక్క నిమిషం. టీనా, కాఫీనా? నీటు హైదరాబాదేనా? కాదు సార్, గుంటూరు. ఓహో. అమ్మా నాన్న అక్కడే ఉంటారు. నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఆఫీస్ ఎక్కడా? ఇక్కడే సార్, ఐటీ పార్క్లో. ఓ, ఇక్కడి నుంచి దగ్గరే కదా? అవును, ఇక్కడ నుంచి 30 minutes సార్. అది టౌన్ పంచాయతీలో 35 years కంప్లీట్ అయినందుకు నాకు శాలువా కప్పి సన్మానించారు. ఓ, మీ వైఫ్ వర్క్ చేస్తున్నారా? ఫైన్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాను. నువ్వేం చదువుతున్నావు? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అక్క. ఓ, నైస్. ఇప్పుడు నీకు ఎన్నో నెలమ్మా? 5th month. ఇంతకు ముందు కూడా పైన కేరళ వాళ్ళు ఉండేవారు, చాలా మంచి వాళ్ళు. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాతే బిడ్డ పుట్టింది. మీరు ఇక్కడ ఎన్నేళ్లుగా ఉంటున్నారు? నేను ఈ ఏరియాలో 10 ఏళ్లుగా ఉంటున్నాను బాబు. కుక్కటిపల్లి టౌన్ పంచాయతీలో ఎగ్జిక్యూటివ్ గా ఉంటున్నాను. 37 ఏళ్ళు అయింది. వచ్చే ఏడు రిటైర్మెంట్.
ఈ ఏరియాలో ఈవో ఏకరాజ్ అంటే గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఉండి ప్రయోజనం ఏంటి? అరే సొంత ఇల్లు కొనుక్కోకపోయినా పర్వాలేదు, ఇంటికి కావాల్సిన వస్తువులైనా కొనుక్కొని పెట్టుకోవాలిగా. ఏం అడిగినా సరే అమ్మాయి పెళ్లికి దాస్తున్నాను అంటున్నారు. చూడు, పొద్దుటి నుంచి ఆ బొక్కి టేప్ రికార్డర్ని బాగు చేస్తూ కూర్చున్నారు. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా ఎనీ టైం నన్ను పిలవండి, మొహమాట పడొద్దు. ఓకే సార్. ఆల్మోస్ట్ థింగ్స్ అన్ని సర్ది పెట్టేశామమ్మా. కిచెన్ ఐటమ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అదంతా అతను చూసుకుంటాడు. నువ్వు ఎక్కువ శ్రమ పడకుండా రెస్ట్ తీసుకో, సరేనా? టైం కి బాగా తినాలి. సరే, నీ నెక్స్ట్ డాక్టర్ చెకప్ ఎప్పుడు? 2 days లో వెళ్ళాలి. సరే, ఫోన్ ఇవ్వు, ఊరికే మాట్లాడుతూనే ఉంటాను. ఏ మాట్లాడుతున్నాను కదా. ఇలా ఫోన్లో మాట్లాడకపోతే నువ్వే ఇక్కడికి రావచ్చుగా. మీ నాన్నను వదిలేసి ఎలా వస్తానురా? ఆయన ఇంకా అలాగే ఉన్నారు. సరే, వాళ్ళ ఇంటి నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎక్కడ? మన ఇంటి నుంచి నువ్వైనా కాల్ చేస్తున్నావు, వాళ్ళ ఇంట్లో అసలు ఎవరు కాల్ చేయట్లేదు. ఏరా, ఆ అమ్మాయి తల్లి కాబోతోంది. ఈ సమయంలో ఏంట్రా వాళ్ళకంత పట్టింపు? అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. సరే, జాగ్రత్త. ఏయ్, ఏంటి 2 ప్యాంట్లు తక్కువ ఉన్నాయి? నువ్వు ఇచ్చింది 2 చొక్కాలు 2 ప్యాంట్లే కదయ్యా, అంతేగా. నేను ఇచ్చింది 4 ప్యాంట్లు 4 షర్ట్లు. ఏ గణేషా, నాకు తెలియదేంటి? ఏ గణేషా, ఇచ్చింది నాకు తెలీదా? సార్, నీ బట్టలు మూడ పెట్టడానికి నా కాంపౌండ్ వల్ల దొరికిందా? తీసి కింద పెట్టరా. సరేనండి ఓనర్ గారు. గోడ మీద కదా పెట్టినారు, నెత్తి మీద పెట్టినేంటి? ఇంటి వచ్చేసారా? దిగుతున్నాను. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబు, ఆఫీస్కా? అవును సార్. సరే సరే సరే. బాబు, నీకు 2-wheeler లేదా? లేదు సార్, పికప్ డ్రాప్ కి ఆఫీస్ క్యాబే వస్తుంది, సో బైక్ తో అవసరం రాలేదు. కాకపోయినా మన అవసరాల కోసం ఒక బైక్ అంటూ ఉంటే బాగుంటుంది కదా. ఏకరాజ్ సార్, నమస్కారం. పాలసీ మేటర్ సార్. నేను ఆఫీసులో చెప్పాను, ఆలోచించి చెప్తానని చెప్పారు సార్. మంత్లీ టార్గెట్. సరే 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 సార్. సరే సార్, బాబు, వస్తాను. మా ఆఫీసులో ఉన్న వాళ్ళందరి చేత ఇన్సూరెన్స్ చేయించమని నా ప్రాణం తీస్తున్నారు. వాళ్ళు తీసుకోకపోతే నన్నేం చేయమంటారు చెప్పండి. క్యాబ్ వెయిటింగ్. వెళ్ళరా బాబు, వెళ్ళు వెళ్ళు. ఇతనే నా కొత్తగా రెంట్కి వచ్చింది మావయ్య. అవును. మీకోసం తిరుపతికి వెళ్ళి మొక్కుకున్నాను, ప్రసాదం తీసుకోండి. మావయ్య, దేవీనగర్ పబ్లిక్ టాయిలెట్ కాంట్రాక్ట్ ని ఈసారి ఇంకెవరికో వెళ్ళిందని విన్నాను. టెండర్లో కొటేషన్ సరిగ్గా కోట్ చేసుంటే వచ్చుండేది. ఇష్టం వచ్చినట్టుగా చేస్తే నేనేం చేయగలను? అది కాదు మావయ్య, నేను కరెక్ట్ గానే రాశాను. అపర్ణ, టైం అయింది, రామా. వస్తున్నాను. వచ్చేసాను. ఏంటి లంచ్ బాక్స్ వదిలేసి వెళ్తున్నావు? హాఫ్ డే అని చెప్పాను కదమ్మా. ప్రసాదం తీసుకోమా. జుట్టును కట్టుకోమ్మా. 4 రోజులుగా నాన్న, కనిపించలేదు. కాలేజ్ లో ఏమన్నారు నాన్న? కట్టుకోమ్మా. అవును, చిన్న పని మీద వెళ్ళాను, అలాగే గుడి కూడా వెళ్ళొచ్చాను. లోపలికి రా, దోశ వేసి పెడతాను. ఏం పర్లేదక్క, తినేసి వచ్చాను. మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శ్రీనివాసు, ఆ ఫైల్ ఇటు ఇవ్వు. అబ్బా, పొద్దున్నే ఫోన్ చేసింది ఎవరో. 4 వచ్చి ఫైల్ కలెక్ట్ చేసుకో. వచ్చేటప్పుడు ఫోన్ చేయండి. గోపి, సార్. ఇప్పుడే ఆఫీస్ లోపలికి వెళ్తున్నాను సార్. మధ్యాహ్నం రమ్మని చెప్పు. ఏంటి సార్, కేసీ కన్స్ట్రక్షన్ డిఆర్ఏ ఫైల్ కొంచెం ఫినిష్ చేసి ఇచ్చారంటే బాగుంటుంది. ఏమయ్యా, ఆ పత్రాల్లోనే కరెక్షన్ ఉంది. పక్క స్థలం వాడికి 566.9 కరెక్ట్ గా ఉంది. దాన్ని నువ్వు అక్రమంగా ఆక్రమించేశావు. దాన్ని ఎలా ఓకే చేయాలి? మీకు ఏం కావాలో చెప్పండి సార్, చేస్తాను. లేదా వస్తువైనా పర్లేదు, ఇచ్చేస్తాను సార్. బయటికి వెళ్ళవయ్యా, బయటికి వెళ్ళవయ్యా. నన్ను ఆ బియ్యవోలా అనుకున్నావా? మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. బయలుదేరాడు, వస్తువులు కొనిస్తాను అదిస్తాను అంటూ. సార్, ఈరోజు పవర్ షట్ డౌన్ సార్. ఇదే పని అయిపోయింది. చూడవయ్యా, చెప్పండి సార్. ఆ కేపీ కన్స్ట్రక్షన్ వాడు ఇక్కడికి వచ్చాడు అనుకో, నీ పని అయిపోతుంది. అలాగే సార్. ఏంటది? సార్, ఇదేంటంటే జేకే స్మార్ట్ సిటీ డాక్యుమెంట్స్ అని వెరిఫై చేసింది సార్. మీరు గనక అప్రూవ్ చేశారంటే ఫైల్ మూవ్ చేయొచ్చు సార్. అన్ని కరెక్ట్ గా చూసావా? చూశాను సార్. హాయ్ గాయస్, హీజ్ ఈశ్వర్. లైక్ ఐ సెడ్ ఎర్లియర్, ఈయన ఇకపై మనతోనే పనిచేయబోతున్నారు. ఈశ్వర్కి ఆల్రెడీ జావా డెవలప్మెంట్లో 6 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన ఇంతకుముందు టెక్జోన్లో సీనియర్ డెవలపర్గా పనిచేశారు. సో ఈశ్వర్, క్యారీ ఆన్ విత్ యువర్ టీమ్. థ్యాంక్ యూ. హాయ్ ఈశ్వర్, సూర్య, టిఎల్. ఈశ్వర్, మీట్ ద టీమ్. రామ్, హరిత్, బాలాజీ, విద్యాసాగర్, కీర్తన, జయ్ అండ్ దట్ సౌమ్య. హలో. దట్స్ యువర్ సీట్, కూర్చోండి. థ్యాంక్స్. వెల్కమ్ టు ద టీమ్. హలో,
అన్నా లొకేషన్కి వచ్చేసారా? సార్ దగ్గరలోనే ఉన్నాను. సడన్ గా కార్ పంచర్ అయింది. కోపడకుండా ఇంకో కార్ బుక్ చేసుకుంటారా? ఇప్పుడు చెప్తే ఎలా అన్నా? నా వైఫ్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలని హాఫ్ అన్ అవర్గా వెయిట్ చేస్తున్నాను. సార్ మీకు కాల్ చేశాను సార్. బిజీ అని వచ్చింది. ఊరికేదో కారణం చెప్పు. ఏమైందిరా? ఆ క్యాబ్ డ్రైవర్ క్యాన్సిల్ చేయమంటున్నాడు. సరే మరొకటి బుక్ చేయి. ఇప్పుడు పక్కన ఆటో మాత్రమే ఉంది. ఆల్రెడీ లేట్ అయింది. ఆటోలోనే వెళ్దాంలే. అన్నా అన్నా గుంటలు చూసుకొని పోనివన్నా, కొంచెం నెమ్మదిగానే వెళ్ళు. సరే సార్. బేబీ హెల్తీగానే ఉంది, సో నో వరీస్. ఈ టైంలోనే కేర్ఫుల్గా ఉండాలి. ఇక 2 months ఉంది. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా మైండ్ చాలా రిలాక్స్గా ఉంచుకోవాలి. ఆతి, నీకు నచ్చిన కలర్ బ్లూవేగా? అవును, ఎందుకు అడుగుతున్నావు? ఊరికే అడిగా. అక్క, పోయినసారి ఇప్పించలేదు, కనీసం ఈసారి ఇప్పించచ్చు కదా. కేవలం క్లర్క్కి తెలిసినాడు కూడా బాగా సంపాదిస్తున్నాడు. మావయ్య ఏమో ఈవో, నాకు ఎన్నో చేయొచ్చు. నువ్వు మావయ్యతో చెప్పి ఆ వాటర్ ట్యాంక్ కాంట్రాక్ట్ నాకు ఇప్పిస్తే నేను కొంత డబ్బులు సంపాదిస్తాను. కుమారి, దోశలోకి చట్నీ ఏంటి? కొబ్బరికాయ చట్నీ అండి. టొమాటో చట్నీ చెయ్యి. కోరేసానండి. అలాగా, దాన్ని తీసి పక్కన పెట్టి టొమాటో చట్నీ చెయ్యి. ఆయనతో చెప్పక్క. ఎరా, నేను ఏం చట్నీ చేయాలన్నా ఆయన నిర్ణయించి చెప్తారు. ఇప్పుడు నేను ఏదైనా చెప్తే ఆయన వింటారా? పోయి నువ్వే వెళ్ళి చెప్పుకో. ఏంటమ్మా ఈ సమయంలో? అది కొత్తగా కార్ కొన్నాం. ఆ? ఏంటి సడన్ గా? అవునవును, సడన్ గా ప్లాన్ చేసాం. అలాగా, బాగుంది, సంతోషం. అది మీరు బైక్ కాస్త జరిపితే అక్కడ కార్ పార్క్ చేసుకుంటాం. ఒక నిమిషం. హౌస్ ఓనర్తో ఓ మాట చెప్పు బాబు. అతనికి చెప్పే కార్ బుక్ చేశాను. ఆన్ రోడ్ ఎంత అయింది? ఆన్ రోడ్ 8 దాకా అయి ఉంటుంది సార్. రెడీ కాషా? సార్ జోక్ చేయకండి, ఈఎంఐ. బాగుంది, ఈ ఇంటికొచ్చిన మొదటి కారు. చెప్పా చేయకుండా సడన్ గా కొనుక్కొని వచ్చేసారు చూడండి. నిన్న నైట్ చూసినప్పుడు పెద్దగా ఏం తెలియలేదు.